Hi friends, welcome to my YouTube channel Science for Railways. మనం బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో భాగంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ మాట్లాడుకుంటున్నాం. అందులో కూడా జామెట్రిక్ ఫిగర్స్ అనే యూనిట్ని మనం కంప్లీట్ చేసుకుని వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం మాట్లాడుకోవాలనుకున్నాం కదా. ఈరోజు సెషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. దీంట్లో జామెట్రిక్ ఫిగర్స్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చో ఒక అవగాహనకు ఉంటాయి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి సెకండ్ స్టేజ్లో బిఎస్సి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కింద అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు వేరే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ పేపర్ని హాట్ లెవెల్లో పెంచితే ఎలాగైనా మనం ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్స్ అన్నింటినీ తీసుకురావడం జరిగింది. కాబట్టి తెలియని క్వశ్చన్స్ కూడా కొన్ని వస్తాయి. మనం మాట్లాడుకొనని టాపిక్లో క్వశ్చన్స్ వస్తాయి. వాటిని టాపిక్స్తో పాటు ఇక్కడే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా వీడియోని ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఎవరైతే నా వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైతే తెలుగు కమ్యూనిటీలో ఏఎల్పికి సెకండ్ స్టేజ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా మీరు వీడియోని పాస్ చేసుకుని క్వశ్చన్స్ని చూడండి. జామెట్రీ ఫిగర్స్ మీద ఆల్రెడీ 2 వీడియోస్ మాట్లాడటం జరిగింది. వాటిని చూసిన తర్వాతే ఈ వీడియో మీరు చూడాలి. స్పాయిలర్ అలర్ట్ అనమాట. అవి చూడకుండా మీరు ఇక్కడికి వచ్చారనుకోండి మీకు ఏమీ అర్థం కాదు. వాటి లింక్స్ మన వీడియోస్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా వేస్తాను. ఓకేనా? వాటిని కూడా చూసిన తర్వాత వీటిని చూడండి. ఇక మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి మాట్లాడుకుందాం. ఏ రెగ్యులర్ డోడెకాహెడ్రాన్ హ్యాజ్ 12 ఐడెంటికల్ ఫేసెస్. 12 ఐడెంటికల్ ఫేసెస్ కలిగిన డోడెకాహెడ్రాన్ దాన్ని ఏమని పిలవాలన్నాడు. వాటి షేప్స్ ఎలా ఉంటాయి అన్నాడు. మనం మాట్లాడుకున్నాం కదా, అన్నీ ఎలా ఉంటాయి? పెంటగాన్స్ ఉంటాయి. అంటే 12 పెంటగానల్ ఫేసెస్ కలిగిన దాన్ని ఏమని పిలవాలి? డోడెకాహెడ్రాన్ అని పిలవాలి. ఓకేనా? మనం దీన్ని రెగ్యులర్ సాలిడ్స్ అనే టాపిక్లో మాట్లాడుకున్నాం. రెగ్యులర్ సాలిడ్స్ అనే కాన్సెప్ట్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ పెంటగానల్. సెకండ్, వాట్ ఈస్ ఏ క్వాడ్రిలేటర్ విత్ ఈక్వల్ సైడ్స్ అండ్ నన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ అట్ రైట్ యాంగిల్స్ అన్నాడు. ఈక్వల్ సైడ్స్ ఉన్నాయంట, నన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్ అన్నాడు. ఈక్వల్గా ఉన్నాయంటే ఒకటి స్క్వేర్ అవ్వాలి, ఇంకోటి ఏమవ్వాలి? రాంబస్ అవ్వాలి. అంతే కదా? ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి 90 90 90 90, అప్పుడు అదేమవ్వాలి? స్క్వేర్ అవ్వాలి. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? నన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ అట్ రైట్ యాంగిల్స్ అన్నాడు. అంటే రైట్ యాంగిల్స్ కాదనమాట. కాదు అంటే ఏముంది? ఇంకా రాంబస్సే. అన్ని సైడ్స్ ఈక్వల్ అయి ఉండి 90 ఉంటే స్క్వేర్, అన్ని సైడ్స్ ఈక్వల్ అయి ఉండి ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ అనుకున్నాడు అనుకోండి, వాటిని ఏమనాలి? రాంబస్ అని పిలవాలి. ఎడ్జసెంట్ యాంగిల్స్ ఎంత ఉండిద్ది? 180 డిగ్రీస్. ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి. ఎంత ఈక్వల్ కాదు? 90 డిగ్రీస్ కాదు. గుర్తుపెట్టుకోండి, రాంబస్కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వలే కానీ 90 కాదు. అన్ని యాంగిల్స్ 90 కాదు. ఎడ్జసెంట్ యాంగిల్స్ 180 ఉండిద్ది. ఇది ప్రాపర్టీస్ అనమాట. నన్ ఆఫ్ అన్నాడు అంటే కాదు అని అర్థం. సో రాంబస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. An angle is the dash angle is the between two intersecting planes. 2 intersecting planes మధ్యన యాంగిల్ ఏమనాలి అన్నాడు. ఇదిగోండి, ఇదొక ప్లేన్ అనుకోండి, ఇదొక ప్లేన్ అనుకోండి. వీటి మధ్యన యాంగిల్ ఏమనాలి? డైహెడ్రల్ యాంగిల్ అనాలి. ద యాంగిల్ బిట్వీన్ 2 intersecting planes. ఖండించుకున్న 2 ప్లేన్స్ ఉంటాయి కదా, తలాలు. ఖండించుకుంటున్న తలాల మధ్యన యాంగిల్ని డైహెడ్రల్ అని మనం పిలవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్మాల్ యాంగిల్డ్ సర్ఫేస్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 సర్ఫేసెస్. 2 సర్ఫేస్ల మధ్య ఉన్న స్మాల్ యాంగిల్డ్ సర్ఫేస్ని ఏమని పిలవాలని అడిగాడు. 2 సర్ఫేసెస్ మధ్య ఉన్న స్మాల్ యాంగిల్డ్ సర్ఫేస్ని ఏం పిలవాలి? చాంఫర్ అని పిలవాలి. ఇదిగోండి, ఇదొక సర్ఫేసు, ఇదొక సర్ఫేసు. 2 సర్ఫేసుల మధ్య 45 డిగ్రీలు ఉందనుకోండి, దాన్ని చాంఫేర్ అని పిలవాలి. చాంఫేర్ అంటే ఎంత అంటే 45 డిగ్రీలు అనమాట.
సో ద యాంగిల్డ్ సర్ఫేస్ బిట్వీన్ సర్ఫేస్ 1 అండ్ సర్ఫేస్ 2 ఈజ్ కాల్డ్ చాంఫెర్. చాంఫెర్ అంటే ఎంత అంటాడు, 45 డిగ్రీలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మనం చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. రిఫ్లెక్షన్ పాయింట్ ఆఫ్ -2, -6 ఆన్ ద వై యాక్సిస్ అన్నాడు. చూడండి, ఎప్పుడైతే వై యాక్సిస్ అంటాడో వై కాన్స్టెంట్ గా ఉండిద్ది, ఎక్స్ చేంజ్ అయ్యిద్ది. దట్ మీన్స్ -2, -6. -6 అలాగే రాయాలి. -2 ఏమైద్ది, +2 అయిద్ది అనమాట, చేంజ్ అయ్యిద్ది, సైన్ అనేది మారిద్ది అనమాట. ఒకవేళ అలా కాకుండా ఎక్స్ యాక్సిస్ అంటాడు, ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ కాన్స్టెంట్ గా ఉండిద్ది, అప్పుడు వై చేంజ్ అయ్యిద్ది. అప్పుడు -2, -6 అనేది ఎలా మారిద్ది, ఎక్స్ కాన్స్టెంట్ -2 అలాగే రాయాలి. ఒక్క నిమిషం ఉండండి, రఫ్ అయింది. ఒకసారి పిన్ ఇలాగే పనిచేస్తూ ఉండిద్ది. వెయిట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూద్దాం కాన్సెప్ట్. అది ఒకవేళ ఎక్స్ యాక్సిస్ అని అనుకోండి, ఎక్స్ కాన్స్టెంట్ గా ఉండిద్ది, వై చేంజ్ అయ్యిద్ది అనమాట. -2, -6, ఎక్స్ అలాగే ఉండాలి, -2, వై ఏమైద్ది, మారాలి కదా, +6 అయ్యిద్ది, అదనమాట. ఇప్పుడు ఏమిస్తే అది పెట్టాలి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, వై యాక్సిస్ అన్నాడు, అంటే వై యాక్సిస్ మారదు, సో -6 అలాగే ఉండిద్ది, ఎక్స్ యాక్సిస్ మాత్రమే ఉంది. ఇదిగో చూసారా, -2 కాస్త ఏమైంది, +2 అయింది. సో ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. కమింగ్ టు డాష్ కర్వ్ ఈజ్ ఏ కాంపౌండ్ కర్వ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 curves that are joined at a point of tangency and are located on the same side of the common tangent. ఇదిగో చూడండి, ఇలా 2 లైన్లు తీసుకోండి, ఇది టాంజెంట్ అనమాట. ఈ సర్కిల్కి ఇది టాంజెంట్, ఈ సర్కిల్కి ఇది కూడా ఏమైంది, టాంజెంట్ అయింది. ఒక సర్కిల్ తీసుకొని 2 టాంజెంట్స్ని మనం ఇలా కలిపామనుకోండి, ఈ కర్వ్ ఉంది చూసారా, ఈ కర్వ్, దాన్ని ఓజీ కర్వ్ అంటారు. ఏమంటారు, ఓజీ కర్వ్ అనమాట. చాలా మేకప్ ఆర్టిస్టులు కానీ, మిస్ ఇండియా, మిస్ వరల్డ్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి బొగ్గ దగ్గర ఈ కర్వ్ ఉండాలన్నమాట. ఆ కర్వ్ ఉంటేనే చాలా అందంగా కనపడతారు. ఏంజలినా జోలీకి కూడా ఈ కర్వ్ ఉండిద్ది, ఓజీ కర్వ్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 2 టాంజెంట్స్ ని కలిపినప్పుడు ఆ మధ్యలో ఇలా వచ్చే ఆర్క్ని ఏమంటారు, ఓజీ కర్వ్ అంటారు. నెక్స్ట్, ద లైన్ టచింగ్ ద సర్కంఫరెన్స్, ద లైన్ టచింగ్ ద సర్కంఫరెన్స్ అట్ రైట్ యాంగిల్స్ టు ద రేడియస్ ఈజ్ కాల్డ్. ఇదిగోండి ఆప్షన్స్ 4 ఉన్నాయి. ఇలా సర్కిల్ ఉందంట, ఇలా లైన్ టచ్ అయిందంట, ఇది 90 degrees అంట, ఇది సెంటర్ అంట. ఈ లైన్ ఏమని పిలవాలని అడిగాడు. మనం మాట్లాడుకున్నాం కదా, ఈ లైన్ ఏమనాలి, టాంజెంట్ లైన్ అనాలి. టాంజెంట్ లైన్ మీదకి సెంటర్ నుంచి గీసిన యాంగిల్ ఎంత ఉండిద్ది, 90 degrees ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇలా గీసామనుకోండి చార్డ్, ఇలా గీసామనుకోండి సీకెంట్. ఓకేనా. నెక్స్ట్, an inclined surface of a pyramid or an inclined surface of a pyramid, ఒక పిరమిడ్ ఇంక్లైన్డ్ గా కనపడింది అనమాట. దాని షేప్ ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఇంకెలా ఉండిద్ది, ట్రయాంగులర్ గానే ఉండిద్ది. ఎందుకు, పిరమిడ్స్ అన్ని ఏ షేప్ లో ఉంటాయి, ట్రయాంగులర్ షేప్ లోనే మనకు కనపడుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఆఫ్ పిరమిడ్ ట్రయాంగులర్ గా కనపడుతూ ఉండిద్ది. మనం వంగి చూసామనుకోండి ట్రయాంగులర్ గా కదా కనపడేది. అది ట్రయాంగులర్ పిరమిడ్కి ఇంకో పేరేంటి, టెట్రాహైడ్రాన్. రెగ్యులర్ సాలిడ్స్ లో మనం చదువుకున్నాం, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ వర్టికల్ ఫేస్ ఆఫ్ ప్రిజం ఆల్వేస్ హ్యావ్. ప్రిజం ని మనం వర్టికల్ ఫేసెస్ చూసామనుకోండి ఏం కనపడతాయి, రెక్టాంగులర్ లేదా ప్యారలోగ్రామ్. మనం చదువుకున్నాం కదా, ఒక ప్రిజం ని ముందు వైపు నుంచి చూసినప్పుడు చుట్టుపక్కల ఎటువైపైనా చూసినప్పుడు దాని ఫేసెస్ రెక్టాంగులర్ లేదా ప్యారలోగ్రామ్ లో కనపడుతూ ఉంటాయి. ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫేసెస్ ఇన్ ఏ ట్రయాంగులర్ ప్రిజం? ట్రయాంగులర్ ప్రిజమ్స్ లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి అని అడిగాడు. ట్రయాంగిల్ అంటే n ఈక్వల్ టు ఎంత? 3. ఫేసెస్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? n+2, 3+2 ఎంత వచ్చింది? 5. సో ట్రయాంగులర్ ప్రిజమ్స్ లో ఫేసెస్ ఎన్ని? 5. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ చూడండి, హౌ మెనీ ఫేసెస్ ఇన్ స్క్వేర్ ప్రిజం? స్క్వేర్ ప్రిజమ్స్ ఎన్ని ఉంటాయి అన్నాడు. స్క్వేర్ అంటే ఎంత? 4 సైడ్స్. ఫేసెస్ అడిగాడు. సో n+2 ఫార్ములా. సో 4+2 ఆన్సర్ ఎంత? 6. ఇదిగోండి 6. సింపుల్. దీని మీద ఆల్రెడీ నేను చార్ట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫేసెస్ ఇన్ ఏ రెగ్యులర్ పెంటగానల్ ప్రిజం? పెంటగానల్ ప్రిజంలో మొత్తం ఫేసెస్ ఎన్ని అన్నాడు. పెంటగాన్ అంటే n ఈక్వల్ టు 5. ఫేసెస్ అంటే n+2. 5+2 ఈక్వల్ టు 7. ఆన్సర్ 7. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, హౌ మెనీ ఫేసెస్ ఇన్ హెక్సాగోనల్ ప్రిజం? హెక్సాగోనల్ అంటే n ఈక్వల్ టు 6. ఫేసెస్ అంటే n+2. 6+2 ఈక్వల్ టు 8. 8 ఆన్సర్. హెక్సాగోనల్ ప్రిజంలో 8 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది విచ్ అనమాట. విచ్ టైప్స్ ఆఫ్ సాలిడ్ ఈజ్ పర్పెండిక్యులర్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ బేసిస్ ఆఫ్ యాక్సిస్ అనమాట. యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా గీసిన సాలిడ్ ని ఏమనాలి అన్నాడు. ఏమనాలి? రైట్ సాలిడ్ అనాలి. ఉదాహరణకి ఇదిగోండి, ఇది ఒక సిలిండర్, దీన్ని యాక్సిస్ లైన్ అంటారు. ఇది జస్ట్ 90 degrees ఫామ్ చేయాలన్నమాట. ఒక యాక్సిస్ లైన్ గీసినప్పుడు అది పర్పెండిక్యులర్ గా ఉందనుకోండి, 90 degrees తో గీయబడింది అనుకోండి, దాన్ని రైట్ సాలిడ్ అనాలి, లేదా రెగ్యులర్ సాలిడ్ అని పిలవాలి. కాకుండా ఇలా వంకరగా ఉందనుకోండి యాక్సిస్, అప్పుడు దాన్ని ఆబ్లిక్ సాలిడ్ అనాలి. దీన్నేమో రెగ్యులర్ సాలిడ్ అనాలి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు? సాలిడ్ ఈజ్ పర్పెండిక్యులర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్సిస్. యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉందన్నాడు కాబట్టి రైట్ సాలిడ్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాలిడ్ హ్యాస్ ద సేమ్ జామెట్రికల్ ఫిగర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్సిస్? సేమ్ జామెట్రికల్ ఫిగర్ ఉందనుకోండి, దాన్ని రెగ్యులర్ సాలిడ్ అనాలి. ఎందుకంటే రెగ్యులర్ సాలిడ్ లో సైడ్స్, ఫేసెస్, యాంగిల్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు జామెట్రికల్ ఫిగర్ మొత్తం ఎలా ఉండిద్ది? సేమ్ గా ఉండిద్ది. సో రెగ్యులర్ సాలిడ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ఏ సాలిడ్ సరౌండెడ్ బై ఏ మోర్ దెన్ ఏ 3 planes ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్? 3 places అన్నాడు. ఏ సాలిడ్ 4 కన్నా ఎక్కువ, మోర్ దెన్ 3 planes ఆర్ ఫ్లాట్ సర్ఫేసెస్ ఆర్ కాల్డ్. 3 కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఏమని పిలవాలి అన్నాడు. ఏమని పిలవాలి? పాలిహైడ్రా అనొచ్చు, సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ అనొచ్చు. సో బోత్ సి అండ్ బి. పాలిహైడ్రా తీసుకున్నాం అనుకోండి, మనకి టెట్రాహైడ్రా అని స్టార్ట్ అయింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 4 కదా. సో మోర్ దెన్ 3 sides అన్నాడు, 4తో స్టార్ట్ అయింది. సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ కూడా అంతే, ఎక్కువగా ఉంటాయి. సో బోత్ ఏ అండ్ బి అనేది ఆన్సర్ అనమాట 17th క్వశ్చన్కి. నెక్స్ట్, ఇన్ ది సాలిడ్ దేర్ ఆర్ 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్డ్ ఫేసెస్. 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్డ్ ఫేసెస్ ఉన్నాయంట. దాన్ని ఏమనాలని అడిగాడు. 4 అన్నాడు అంటే అప్పుడు ఇది ఏమైంది? టెట్రాహైడ్రాన్. ట్రయాంగులర్ ప్రిజం అన్నా, ట్రయాంగులర్ పిరమిడ్ అన్నా, టెట్రాహైడ్రాన్ అన్నా ఒకటే అనమాట. 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫేసెస్ కలిగిన ఫిగర్ని టెట్రాహైడ్రాన్ అని పిలవాలి. నెక్స్ట్, ఇలా పిక్చర్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. సమ్ సాలిడ్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్, చూస్ ద హెక్సాహైడ్రాన్. హెక్సాహైడ్రాన్ అన్నాడు అంటే 6 sides కనపడాలన్నమాట. ఇదిగోండి 1 2 3 4 5 6 అదే కదా. సో బి ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, హెక్సాహైడ్రాన్. 1 2 3 4 5 6. హెక్సా అంటే 6 కదా. సింపుల్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేసెస్ ఆఫ్ ప్రిజమ్స్ ఆర్ ఆఫ్ దిస్ షేప్. ద ఫేసెస్ ఆఫ్ ప్రిజం షేప్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? ప్రిజం యొక్క ఫేస్ ని మనం చూసినప్పుడు దాని షేప్స్ అన్ని రెక్టాంగిల్ లేదా ప్యారలోగ్రామ్.
గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హౌ మెనీ అవర్ ప్రిజమ్స్ అండ్ పిరమిడ్స్ ఆర్ నేమ్డ్. ప్రిజమ్స్ కి పిరమిడ్స్ కి పేర్లు ఎలా పెడతారని అడిగాడు. పేర్లు ఎలా పెడతారు? అకార్డింగ్ టు ఏ ఆప్షన్, అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ ఇట్స్ బేస్ అనమాట. అంతే కదా, బేస్ ట్రయాంగిల్ గా ఉందనుకోండి ట్రయాంగులర్ ప్రిజం, బేస్ స్క్వేర్ గా ఉందనుకోండి స్క్వేర్ ప్రిజం, బేస్ రెక్టాంగులర్ గా ఉందనుకోండి రెక్టాంగులర్ ప్రిజం, బేస్ పెంటగోనల్ గా ఉందనుకోండి పెంటగోనల్ ప్రిజం. అలాగే పిరమిడ్ కూడా పేరు పెడతారు, బేస్ని బట్టి పేరు పెడతారు. సో అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ ది బేస్ ఆర్ షేప్ ఆఫ్ ది బేస్ ఆధారంగా వి నేమ్ ప్రిజమ్స్ అండ్ పిరమిడ్స్. Coming to next question, the regular polyhedral solid having minimum number of faces. మినిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ దేనికి అన్నాడు. మినిమం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 4తో స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ పాలీహైడ్రా స్టార్ట్ అయింది 4తో, కాబట్టి టెట్రాహైడ్రన్ అనమాట. స్క్వేర్ పిరమిడ్ లో 5 సైడ్స్ ఉంటాయి, క్యూబ్ లో 6 ఉంటాయి, ట్రయాంగులర్ ప్రిజం లో 5 ఉంటాయి. కాబట్టి మినిమం అన్నాడు, కాబట్టి ఉన్న వాటిలో టెట్రాహైడ్రన్ అనేది 4. సో రెగ్యులర్ సాలిడ్స్ కింద వచ్చే 5 ఫిగర్స్ లో ఒక ఫిగర్ అయిన టెట్రాహైడ్రాన్ కి 4 సైడ్స్ ఉంటాయి ఆర్ ఫేసెస్ ఉంటాయి. కమింగ్ టు, ఇన్ విచ్ షేప్ డస్ ద లేటరల్ సర్ఫేస్ ఆఫ్ ఏ హెక్సాగోనల్ ప్రిజం ఇట్ అక్కర్స్. లేటరల్ సర్ఫేస్ ఆఫ్ హెక్సాగోనల్ ప్రిజం, ఇన్ విచ్ షేప్ డస్ ద లేటరల్ సర్ఫేస్ ఆఫ్ ఏ హెక్సాగోనల్ ప్రిజం ఇట్ అక్కర్స్ అన్నాడు. హెక్సాగోనల్ ప్రిజం మనకు ఎలా కనపడిద్ది? రెక్టాంగులర్ ఫేసెస్ లోనే కనపడిద్ది కదా, అంతే కదా. సో రెక్టాంగులర్ ప్రిజమ్స్ అన్ని ఎలా కనపడతాయి? రెక్టాంగులర్ షేప్ లో కనపడతాయి. నెక్స్ట్, విచ్ సాలిడ్ ఫిగర్ ఇస్ ఫార్మ్డ్ బై ట్రయాంగులర్ సర్ఫేస్ మేడప్ ఆఫ్ 8 సైడ్స్. 8 అని రాగానే గుర్తుపెట్టుకోండి ఆక్టాహెడ్రాన్, బికాజ్ ఆక్టా అంటే 8, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. క్యూబ్ అంటే 6, రెక్టాంగులర్ అంటే 4, ఇది 4, 8 అన్నాడు కదా. సో ఆక్టాహెడ్రాన్ అనేది ఆన్సర్. నెక్స్ట్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ బట్ బైసెక్ట్ ఈచ్ అదర్, నేమ్ ఇట్స్ కరెక్ట్లీ. చూసారా క్వాడ్రిలేటరల్ గురించి ఎలా అడిగాడో. ఇలా క్వాడ్రిలేటరల్ తీసుకుందాం. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏ ఏ, బి బి అండ్ ప్యారలల్, ఇవి 2 ప్యారలల్, ఇది ప్యారలల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ఫా ఆల్ఫా, బీటా బీటా. ఓకే, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్ కాదంట, ఇక్కడ పట్టుకోవాలి. డయాగ్నల్స్ ఈక్వల్ కాదు అన్నాడు. డయాగ్నల్స్ ఈక్వల్ అనుకోండి అది రాంబస్ అయ్యేది, ఈ ఫిగర్ రాంబస్ అయ్యేది. కానీ డయాగ్నల్స్ ఈక్వల్ కాదన్నాడు కదా, అందుకే అది ఏమైంది? ప్యారలలోగ్రామ్ అయింది. ప్యారలలోగ్రామ్ అండ్ రెక్టాంగిల్ డయాగ్నల్స్ ఎప్పుడు ఈక్వల్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆన్సర్ ఎక్కడ ఉంది? ప్యారలోగ్రామ్. ఇచ్చిన పారామీటర్స్ అన్ని చూసుకుంటే ప్యారలోగ్రామ్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి స్క్వేర్ కాదు, ట్రైపీజియడ్ కాదు, ఆపోజిట్ సైడ్స్ అన్ని ఈక్వల్ అవ్వాలి కదా. రెక్టాంగులర్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు, డయాగ్నల్స్ నాట్ ఇంటర్సెక్ట్ బయట అన్నాడు. సో ఇదే అనమాట ఆన్సర్, ప్యారలోగ్రామ్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ద పార్ట్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆర్క్ అంటారు, అంతే కదా. ఇది సెంటర్, ఇది ఏ, ఇది బి, ఓఏ ఓబి అనే 2 రేడియస్ల మధ్య ఏర్పడిన ఏరియాని ఏమని పిలవాలి? సెక్టార్ అని పిలవాలి. మరి దీన్ని ఏమనాలి? ఆర్క్ అనాలి. ఆర్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సర్కంఫరెన్స్, ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సర్కంఫరెన్స్. నెక్స్ట్, హౌ మెనీ డిగ్రీ ఇన్ ఏ సర్కిల్, సర్కిల్ యాంగిల్ ఎంత? 360 degrees. సింపుల్ క్వశ్చన్. ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ సరౌండెడ్ బై ఏ జామెట్రికల్ సర్ఫేస్, దిస్ సర్ఫేస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ ద డిఫరెంట్ వేస్, విచ్ సాలిడ్ ఈజ్ సరౌండెడ్ బై స్మూత్ సర్ఫేస్ అన్నాడు.
స్మూత్ సర్ఫేస్ అన్నాడు. An object are surrounded by a geometrical surface. This surface can be classified in the different ways. Which solid is surrounded by smooth surface అన్నాడు. పిరమిడ్ అన్నమాట. ఒక పిరమిడ్ స్ట్రక్చర్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సర్ఫేస్డ్ బై డిఫరెంట్ క్లాసిఫైడ్ బై డిఫరెంట్ వేస్ అనమాట. ఓకేనా? కానీ సిలిండర్ని, కోన్ని, రౌండ్ని అలా అర్థం చేసుకోలేం. అసలు రౌండ్ అనేది షేపే కాదు, సర్కిల్ అని ఇవ్వాలి. కోను కాదు, సిలిండర్ కాదు. స్మూత్ సర్ఫేస్ కలిగిన ఏకైక సర్ఫేస్ ఏమైనా ఉందంటే పిరమిడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద షేప్ కాల్డ్ హూజ్ వర్టెక్స్ ఫేసెస్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్? ఈక్వల్ ఇన్ లెంత్ అన్నాడు. వర్టెక్స్ ఫేసెస్ అనమాట. ఇదిగోండి, కింద ఒక డయాగ్రామ్ తీసుకోండి. ఈ వర్టెక్స్ అని ఎలా అవుతాయి? ఈక్వల్గా ఉంటాయి అంట వర్టెక్స్ పాయింట్స్. అలా ఈక్వల్ అనడం అనుకోండి, దాన్ని ఏమనాలి? రైట్ యాంగిల్ సాలిడ్ షేప్ అనాలి. రైట్ అనే పదం వచ్చినా, రెగ్యులర్ అనే పదం వచ్చినా అది ఈక్వల్కి సూచన అనమాట. గుర్తుపెట్టుకోండి. రైట్ అని కానీ, రెగ్యులర్ సాలిడ్, రైట్ సాలిడ్ అని వచ్చినాయి అనుకోండి, సైడ్స్ యాంగిల్స్ అని ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఏ 8-sided పాలిగాన్ ఈజ్ కాల్డ్. 8 సైడ్లు ఉన్న పాలిగాన్ ఏమనాలి? ఆక్టగాన్ అనాలి. n = 8. హెక్సగాన్ అంటే 6, డెకగాన్ అంటే 10, హెప్టగాన్ అంటే 7. ఆన్సర్ ఈజ్ ఏ ఆప్షన్. ద ఫేసెస్ ఆఫ్ పిరమిడ్. పిరమిడ్ యొక్క ఫేసెస్ ఎలా ఉంటాయి? ఐసోసెలస్ ట్రయాంగిల్. మనం ట్రయాంగిల్ అని చదువుకున్నాం కదా, ఇదిగోండి. ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, కనబడుతుందా? చూసారా, కనబడుతుందా? ఇదిగోండి, ఇది కూడా ట్రయాంగిలే కదా, ఇది కూడా ట్రయాంగిలే కదా. ఓకేనా? పిరమిడ్ అనుకోండి, ట్రయాంగిల్ షేప్లో ఫేసెస్ ఉంటాయి. అదే ప్రిజం అనుకోండి, రెక్టాంగిల్ షేప్లో ఫేసెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ 12-sided రెగ్యులర్ ఈజ్. 12-sided అన్నాడు. ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటి పాలిగాన్లో? n-2 ఇంటూ 180. ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ 12-sided రెగ్యులర్ అన్నాడు. బై n వేసుకోవాలి. n అంటే ఎంత? 12. 12 - 2 అంటే 10. 10 ఇంటూ 180 బై 12. 2 5 12, 2 6 6 1 6 3 5 3 ఎంత? 150 degrees. ఓకేనా? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఎంత? n-2 ఇంటూ 180. ఈచ్ అడిగడం కూడా బై ఏం చేయాలి? n చేయాలి. ఈ ఫార్ములా నేను ఆల్రెడీ మాట్లాడాను. సో n-2 ఇంటూ 180 బై n. 12 అన్నాడు కాబట్టి n = ఏం తీసుకోవాలి? 12 తీసుకోవాలి. సింపుల్. నెక్స్ట్, ఇఫ్ ద పాయింట్స్ ఆఫ్ ఎట్ ద కార్నర్ ఆఫ్ దిస్ రెగ్యులర్ పాలిగాన్ మీట్ ద సెంటర్, దెన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. ఒక పాలిగాన్ తీసుకొని అన్ని కార్నర్స్ ని కలిపాడంట, అప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందంట. ఆ బొమ్మ ఏంటి అని అడిగాడు. ఇదిగోండి, ఇలా తీసుకోండి, ఇలా కలపండి అన్ని సెంటర్కి. చూసారా? 1 2 3 4 5 6 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. సో క్వశ్చన్ ఏమన్నాడు? దెన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. ఎప్పుడంట? కార్నర్స్ ని కలిపినప్పుడంట. ఆ రెగ్యులర్ పాలిగాన్ ఏంటన్నాడు? ఏంటిది? హెక్సగాన్. 1 2 3 4 5 6 6 సైడ్లు కలిగిన హెక్సగాన్ తీసుకొని అన్ని కార్నర్స్ నుంచి దాని సెంటర్ ని కలిపితే 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కనపడతాయి, ఫామ్ అవుతాయి. ఓకేనా? సో హెక్సగాన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిమైనింగ్ లోయర్ పార్ట్ కాల్డ్ when a cone or pyramid is cut parallel to its base and the upper part is removed? ఒక పోర్షన్ తీసుకొని ప్యారల్ గా కట్ చేస్తే టాప్ భాగాన్ని తీస్తే కింద భాగాన్ని ఏమంటారు? ఫ్రస్టమ్ అంటారు. ఇదిగోండి, ఇది కోను, దీన్ని కట్ చేసాం. ఇలాగే కోన్, ఇదిగోండి నీట్గా గీస్తా చూడండి. అదిగో కోన్ ఇదే కదా. కట్ చేసినప్పుడు
కట్ చేసిన కోన్ ఒక బాటమ్ పోర్షన్ ఎలా ఉండిద్ది, ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అనమాట, దాన్ని ఫ్రస్టమ్ అంటారు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ చెప్పాను నేను ఎక్స్ప్లెనేషన్లో. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees ఉండిద్ది. ఓకేనా, రేషియో కూడా ఇస్తూ ఉంటాడు. ద ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ రేషియో 4:5 అంటాడు. అప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఈక్వల్ టు 180, 920. ఇదేమో 80, ఇదేమో 100. మొత్తం కలిపి ఎంత రావాలి, 180 రావాలి. అలా రేషియో ఆధారంగా కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్ ఆర్ 180 degrees. నెక్స్ట్, ఐడెంటిఫై ద పెంటగానల్ పిరమిడ్. పెంటగానల్ అంటే బేస్ పెంటగాన్ అయి ఉండాలి. ఇది ట్రయాంగిల్ కాదు, ఇది స్క్వేర్ కాదు, ఇది ఎగ్జగాను. ఇదే పెంటగాను. ఇదిగోండి 1 2 3 4 5 నెంబర్ ఈక్వల్ టు 5. సో ఇదే పెంటగానల్ ప్రిజం. ఇలా పిక్చర్స్ ఇచ్చి కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఒక రెగ్యులర్ పాలిగాన్కి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎప్పుడు ఎంత ఉండిద్ది, 360 degrees ఉండిద్ది. ఇదిగోండి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అంటే 360 degrees. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఎంత అంటే n-2 ఇంటూ 180. ఈచ్ అని అడిగాడు అనుకోండి, రెండింటిని బై ఎంతో భాగించాలి. ఓకేనా, అప్పుడు ఈచ్ యాంగిల్ వస్తుంది. నెక్స్ట్, పాలిగాన్స్ ఆర్ నోన్ బై ద నెంబర్ ఆఫ్ సైడ్స్. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆధారంగా పాలిగాన్ని చదువుతాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లాట్ ఫిగర్ ఈజ్ హెప్టగాన్. హెప్టగాన్ అంటే ఏంటి అన్నాడు. 1 2 3 4 5 ఇది పెంటగాను అంటే కాదు. 1 2 3 4 5 6 6 అంటే ఎగ్జగాను, ఇది కాదు. 1 2 3 4 5 6 7. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇట్ ఈస్ హెప్టగాన్. హెప్టగాన్ అంటే అర్థం ఏంటి, 7 ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఆక్టగాన్ అంటే 8, 9 ఉంటే నొవగాన్ అంటారు. 10 ఉంటే డెకగాన్. ఓకేనా. హౌ ఆర్ ఆల్ ద ఫేసెస్ ఆఫ్ క్యూబ్. క్యూబ్ యొక్క అన్ని ఫేసెస్ ఎలా ఉంటాయని అడిగాడు. ఇదిగోండి ఇది క్యూబ్ అనమాట. అన్ని ఎలా ఉన్నాయి, స్క్వేర్స్ లాగా ఉన్నాయి చూసారా. ఇదిగోండి ఎక్కడ చూసినా స్క్వేర్సే కదా. సో ఆల్ ఫేసెస్ ఆఫ్ క్యూబ్ ఆర్ స్క్వేర్స్. నెక్స్ట్, పాలిగాన్స్ ఆర్ నోన్ బై ద నంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేన్ ఫిగర్ ఈజ్ నొనగానల్. అంటే నొవగాన్ అంటే n ఈక్వల్ టు 9 ఉండాలన్నమాట. చెక్ చేద్దాం. ఇదిగోండి చూద్దాం, చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇది ఆన్సర్ బి అన్నమాట. ఇది చూద్దాం, 1 2 3 4 5 6 7 8 ఇది ఆక్టగాన్ కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది డెకగాన్. సో ఆన్సర్ ఈజ్ బి అనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. సైజు పెరిగే కొద్ది అన్నీ ఒకలాగే ఉంటాయి. ఆ అంచులు గుర్తుపెట్టుకోలేదు. ఇలాగా ఇలా చక్కగా అంచులను గుర్తుపెట్టుకొని లెక్కేసి చెప్పాలన్నమాట. నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఇన్ డోడెకగాన్. స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ అది. డోడెకగాన్లో 12 పెంటగాన్స్ ఉంటాయి. సో 12 పెంటగానల్ ఫేజెస్ ని డోడెకగాన్ అని పిలవాలి. హౌ మెనీ ఫేసెస్ ఇన్ స్క్వేర్ ప్రిజం. స్క్వేర్ ప్రిజం ఫేస్ ఎంత అన్నాడు. స్క్వేర్ అంటే n ఈక్వల్ టు 4. ఫేసెస్ ఫార్ములా ఏంటి, n+2. 4+2 ఎంత 6. ఆన్సర్ ఎంత 6 అనమాట. ఓకేనా. కాస్త ఫాస్ట్ పెరిగింది. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే స్పీడ్ తగ్గించుకొని చూసుకోండి యూట్యూబ్లో. ఓకేనా, ఎందుకంటే క్వశ్చన్స్ బాగా కంటిన్యూగా కవర్ చేయాలి కదా. ఆల్రెడీ నేర్చుకున్న సబ్జెక్టే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండిద్ది. కాస్త హార్డ్ అనిపించిన అర్థం కాకపోయినా స్పీడ్ తగ్గించుకొని చక్కగా చూడండి. 1-2 సార్లు చూస్తే మీకు అర్థమైపోయింది. ఓకేనా. స్పియర్ రేడియస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. ఇక్కడ కొన్ని సింబల్స్ వస్తాయండి. ఇక్కడ నుంచి కొన్ని సింబల్స్ వస్తాయి, బాగా గమనించండి. కొత్త కాన్సెప్ట్ వస్తూ ఉండిద్ది, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటా. స్పియర్ రేడియస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సింబల్ ఇన్ ద డ్రాయింగ్ బై. స్పియర్ రేడియస్ ని దేంతో సూచించాలన్నాడు. ఇదిగో చూడండి, స్పియర్ రేడియస్ అంటే రేడియస్ అనుకోండి,
ఆర్తో సూచించాలి. స్పియర్ రేడియస్ అనుకోండి ఎస్ఆర్తో సూచించాలి. డయామీటర్ అనుకోండి పైతో సూచించాలి. స్పెరికల్ డయామీటర్ అనుకోండి ఎస్ పై అని సూచించాలన్నమాట. ఇలా రాయాలి. ఇప్పుడు చూడండి, స్పియర్ రేడియస్ అన్నాడు అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఎస్ఆర్. ఇదిగోండి ఎస్ఆర్ చూపించాగా. ఓకేనా? ఇవి 4 చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మధ్యలో కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి అన్నా కదా, ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న సింబల్స్ గురించిన విషయాలు వస్తాయి. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. కమింగ్ టు సర్ఫేస్ ఫినిష్. సర్ఫేస్ ఫినిష్ ఈజ్ స్పెసిఫైడ్ బై డాష్ సింబల్. చూడండి, సర్ఫేస్ ఫినిష్ అయినప్పుడు ఇలా సూచిస్తారనమాట. దీన్ని మనం ఎలా చెప్పాలంటే ఇలా ట్రయాంగిల్ గీసి ఇలా చూపించాలి. మనం ఒక సర్ఫేసు కన్స్ట్రక్షన్ చేయడం పూర్తయింది అన్నప్పుడు ఈ సింబాలిక్తో చూపించాలి. ఆ సింబల్ ఏంటి? ట్రయాంగిల్ కదా. కాబట్టి సర్ఫేస్ ఫినిష్ అనేది ట్రయాంగిల్స్ ద్వారా చూపిస్తూ ఉంటారు. సర్ఫేస్ ఫినిష్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎ సింబల్ కాల్డ్ ట్రయాంగిల్స్. అది ఇలా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. ఇవన్నీ సింబల్స్. మన ఇంజనీరింగ్ డ్రాయింగ్లో జామెట్రికల్ ఫిగర్స్ని ఇలా కొన్ని చోట్ల సింబల్స్గా చూపిస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇలా స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, స్ట్రైట్నెస్, ఆ ఇమేజ్ స్ట్రైట్గా ఉందని అర్థం. ఫ్లాట్గా ఉందనుకున్నప్పుడు ఇలా సూచిస్తారు, ఫ్లాట్నెస్. సర్క్యులారిటీ అన్నప్పుడు ఇలా సర్కిల్ చూపిస్తారు. సిలిండ్రిసిటీ అన్నప్పుడు ఇలా 2 గీతలు ఇలా గీస్తారు. లైన్ అంటే ఇలా సూచిస్తారు. సర్ఫేస్ అంటే ఇలాగా. యాంగులారిటీ అంటే ఇలాగా. పర్పెండిక్యులారిటీ అంటే ఇలాగా. ప్యారలిజం అంటే ఇలాగా. పొజిషన్ అంటే ఇలాగా. గుర్తుపెట్టుకోండి. కాన్సెంట్రిసిటీ అంటే ఇలా సర్కిల్. సర్క్యులర్ రన్అట్ అంటే ఇలాగా. టోటల్ రన్అట్ అంటే ఇలాగా. 2 యారో మార్కులు అనమాట. ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీకు పలానా ఇవి ఇచ్చి ఏంటని అడుగుతాడు. ప్యారలిజం ఎలాగా అంటాడు, అప్పుడు నువ్వు ఇలాగా అనాలి. పర్పెండిక్యులర్ ఎలాగా అంటాడు, అప్పుడు ఇలా మెన్షన్ చేయాలి. సర్క్యులారిటీ అంతా సర్కిల్. కాన్సెంట్రిసిటీ అంతా సర్కిల్. సిలిండ్రిసిటీ అంతా ఇలా సర్కిల్ని గీసి ఇలా లైన్స్ గీయాలి. ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎవరైనా ప్రిపేర్ అవ్వాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. లీనియర్ డైమెన్షన్ అంటారు, ఇలా సూచించాలన్నమాట. లీనియర్ డైమెన్షన్ని అలైన్డ్ డైమెన్షన్ అంటారు, అంటే ఇలా సూచించాలి. అలైన్డ్ అనమాట, ఎంతో కొంత యాంగిల్తో ఉండిద్ది. యాంగులర్ డైమెన్షన్ అనమాట, ఇలా కర్వ్ అయి ఉండిద్ది. అలైన్ డైమెన్షన్ అంటే కాస్తే బెండ్ అయింది, యాంగులర్ అంటే పూర్తిగా బెండ్ అయింది. రేడియస్ డైమెన్షన్ అంటారు. ఇదిగోండి, ఇలా సర్కిల్ రేడియస్గా చూపించి ఇలా మెన్షన్ చేయాలన్నమాట. దాన్ని రేడియస్ డైమెన్షన్ అంటారు. డయామీటర్ డైమెన్షన్ అంటారు. ఇదిగోండి, లోపల స్క్వేర్ ఉంది చూసారా, లోపల సర్కిల్ లేదు, స్క్వేర్ ఉంది, పైన ఇలా ఉండాలన్నమాట. పై ఇలా ఉంటే డయామీటర్ డైమెన్షన్. ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో బొమ్మల్లో వీటిని చూపించి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి. బొమ్మలు ఇచ్చి బొమ్మల్లో రిప్రజెంటేషన్ అడుగుతూ ఉంటాడు. బొమ్మని చూసి చాలా చక్కగా పెట్టగలిగే సామర్థ్యం మీకు రావాలి. ఓకేనా? 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, క్వశ్చన్ వచ్చింది చూడండి. విచ్ డ్రాయింగ్ ఈజ్ కరెక్ట్? దీంట్లో ఏది కరెక్ట్ అన్నాడు. ఇదిగోండి, ఇలా డ్రాయింగ్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇలా చూపించకూడదు, ఇలా స్టార్ సింబల్ వేయకూడదు, దీన్ని చూపించకూడదు, ఇలా చూపించకూడదు, ఇలా చూపించాలన్నమాట. ఇక్కడ ఆర్ ఉండాలి, వాడు చూపించలేదు, ఎందుకంటే రేడియస్ కదా. రేడియస్ని ఇలా రిప్రజెంట్ చేయాలి బయటికి. R8 అని ఉండాలి. ఎందుకు? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, రేడియస్ అంటే R అనేది ఉండాలి ముందు. R8 రేడియస్ 8 అని అర్థం అనమాట. ఓకేనా? సో ఈ ఫిగర్ రైట్, మిగతా 3 తప్పు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ట్రూ మెథడ్ ఈజ్ రైటింగ్ రేడియస్? రేడియస్ను చూపించడానికి రైట్ మెథడ్ ఏంటన్నాడు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది రైట్ అనమాట. R40 అని ఉండాలి. ఒకవేళ స్పెరికల్ రేడియస్ అనుకోండి, SR40 అని ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, చూస్ ద మెథడ్ ఆఫ్ షోయింగ్ స్పెరికల్ రేడియస్. స్పెరికల్ రేడియస్ అంటే స్టార్టింగ్లో ఏముండాలి? SR ఉండాలి. సో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. SR ఈక్వల్ టు ఉండకూడదు. ఇదిగోండి, ఇది రైట్. SR30 అని ఉండాలి. ఇది కరెక్ట్గా స్పెరికల్ రేడియస్ను చూపించే సింబల్ విధానం.
నెక్స్ట్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్. డయామీటర్ అంటే ఏముండాలి? పై ఉండాలి. ఓకే, స్పెరికల్ డయామీటర్, సారీ డయామీటర్ ఆఫ్ స్పియర్ అన్నాడు కదా, ఎస్ ఉండి పై ఉండాలి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఎస్ పై 60. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్పెరికల్ డయామీటర్, స్పెరికల్ రేడియస్ అంటే ఎస్ సార్, స్పెరికల్ డయామీటర్ అంటే ఎస్ పై. ఎస్ పై ఉంది ఫస్ట్ ఆప్షనే కదా, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పాయింట్ called in the pyramid where all the triangular surfaces meet? What is the point? ఇదిగోండి, ఇలా ట్రయాంగులర్ పిరమిడ్ మనం తీసుకున్నప్పుడు అన్ని పాయింట్స్ పైకి వెళ్ళి కలుస్తాయి కదా, దాన్ని ఏమంటారు? ఎపెక్స్ అంటారు, ఎపెక్స్ పాయింట్ అంటారు. కింద ఉన్నదాన్ని బేస్ అంటారు. ఇలా గీసిన లైన్ని యాక్సెస్ అంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటి? ఎపెక్స్ అన్నమాట. ఓకేనా, ఎపెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద మెథడ్ ఆఫ్ రైటింగ్ యాంగులర్ మెజర్మెంట్స్. ఇదిగోండి, యాంగులర్ మెజర్మెంట్స్ అన్నాడు. యాంగులర్ మెజర్మెంట్స్ని గీసిన సిస్టమ్ని అలైన్డ్ సిస్టమ్ అంటారు. చాలా ఇంపార్టెంట్. చూడండి, చదువుతాను. అక్కడ వచ్చిన కాన్సెప్ట్ చెప్పాలి. డైమెన్షనల్ సిస్టంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అలైన్డ్, ఇంకోటి ఏమో యూనిడైరెక్షనల్. యూనిడైరెక్షనల్. అలైన్డ్ అంటే ఏమో ఇలా చూపిస్తారనమాట. యూనిడైరెక్షనల్ అంటే ఏమో ఇలా బ్రేక్ అయి ఉండిద్ది అనమాట. ఇలా చూపిస్తే ఏమో అలైన్డ్ డైమెన్షనింగ్ సిస్టమ్. ఇలా చూపించామనుకోండి బ్రేక్ డైమెన్షనల్ సిస్టమ్. సో మనం గీసే డైమెన్షనల్ లైన్కి బ్రేక్ ఉండకూడదు. బ్రేక్ లేకపోతే అలైన్డ్, బ్రేక్ ఉంటే యూనిడైరెక్షనల్. ఇక్కడ బ్రేక్ ఉంది, ఇక్కడ బ్రేక్ లేదు. ఓకేనా, ఇప్పుడు బొమ్మ చూడండి, మీకు అర్థమైద్ది. ఇప్పుడు బొమ్మ మీకు క్లియర్గా అర్థమైంది. చూడండి, ఎక్కడ డైమెన్షన్ లైన్కి బ్రేక్ ఉందా? ఇదిగోండి, ఇదిగోండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే రైట్. ఇదిగో అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడైనా మధ్యలో రాశాడా? అన్నీ లేవు. చూసారు, లోపల కూడా చూసారు అన్నీ ఎలా ఉన్నాయో. అన్నీ ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నాయి కాబట్టి అలైన్డ్ సిస్టమ్. ఒకవేళ ఇలా ఉందనుకోండి, దాన్ని బ్రేక్, యూనిడైరెక్షనల్ సిస్టమ్ అంటారు. సో ఆన్సర్ ఈజ్ అలైన్డ్ సిస్టమ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. బ్రేక్ ఉంటే యూనిడైరెక్షనల్, బ్రేక్ లేకుండా బారుగా డైమెన్షనల్ లైన్ ఉంటే అలైన్డ్ డైమెన్షనల్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2 పాయింట్ పర్స్పెక్టివ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. 2 పాయింట్స్ పర్స్పెక్టివ్ ఏమనాలి? యాంగులర్ పర్స్పెక్టివ్ అనాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచో పాయింట్, ఇక్కడ నుంచో పాయింట్, ఇక మధ్యలో ఏమైంది? థీటా ఫామ్ అయింది. 2 పాయింట్స్లో ఇదిగోండి, ఇది ఒక పాయింట్ ఇలా చూడొచ్చు, ఇది ఒక పాయింట్ ఇలా చూడొచ్చు. ఒక పాయింట్ని 2 రకాలుగా చూడొచ్చు, 2 డైరెక్షన్స్లో చూడొచ్చు, 2 యాంగిల్స్లో చూడొచ్చు. ఆ సిస్టమ్ని యాంగులర్ పర్స్పెక్టివ్ అంటారు. పర్స్పెక్టివ్ అంటే చూసే విధానం అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద జామెట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ డినోటెడ్ బై ద సింబల్. ఇదిగోండి, ఇలా చూపించడం ఏమంటారు అన్నాడు. ఇదిగోండి, ఇక్కడ ఉందిగా, ఇలా చూపించడం ఏమంటారు? ఫ్లాట్నెస్ అంటారు. ఓకేనా, ఇలా ఉందనుకోండి స్ట్రైట్నెస్, ఇలా ఉందనుకోండి సిలిండ్రిసిటీ లేదా కాన్సెంట్రిసిటీ, ఇలా ఉందనుకోండి అది సర్క్యులారిటీ, ఇదేమో సిలిండ్రిసిటీ. ఇలా ఉందనుకోండి రన్అవుట్, ఇలా ఉందనుకోండి టోటల్ రన్అవుట్, ఇలా ఉందనుకోండి ప్యారలల్, ఇలా ఉందనుకోండి పర్పెండిక్యులర్. ఓకేనా, ఇలా ఉందనుకోండి లైన్, ఇలా ఉందనుకోండి సర్ఫేస్. అన్నీ మాట్లాడుకున్నాం కదా. అలాంటి షేప్ ఇచ్చాడు అనమాట. అలా ఇచ్చి ఏంటి అన్నాడు. సో ఆన్సర్ ఏంటి? ఫ్లాట్నెస్ అనేది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్నెస్ అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది డైమెన్షనల్ ఫిగర్ ఈజ్ ద ఎర్రర్. ఎర్రర్ ఎక్కడ ఉందని అడిగాడు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఒక డైమెన్షనల్ ఫిగర్ ఇచ్చి
రిప్రజెంటేషన్ చేశాడు కదా డైమెన్షనింగ్, ఎక్కడ తప్పు చేశాడని అడుగుతాడు. చూడండి ఫస్ట్ ఒకటి చూద్దాం. ఒకటి ఎక్కడ ఉంది, ఇదిగోండి ఒకటి, ఇది ఇలా రాయకూడదు, తప్పు. ఎలా రాయొచ్చు, డయామీటర్ని పై 12 అని సూచించాలి. కానీ వాడు ఎలా చూపించాడు, 12 డయా అన్నాడు. ఒకటి రాంగ్. రెండు చూద్దాం. రెండు ఎక్కడ ఇవ్వలేదు ఆప్షన్లో. మూడు చూద్దాం. మూడు అంటే ఎక్కడ ఉంది, ఇదిగోండి మూడు. అంటే మూడు యాడ్ నుంచి ఉంది, ఇలా ఉంది మూడు. ఇలా సూచించచ్చా రేడియస్ని, R5 అని సూచించాలి. మూడు రాంగే, ఒకటి రాంగే. నెక్స్ట్ నాలుగోది చూద్దాం. నాలుగోది అంటే ఇదే కదా, ఇదిగోండి ఇలా గీసాడు. అసలు ఇలా రెండు ఒకేసారి చూపించచ్చా ఇలాగా, అర్థం పర్థం లేకుండా. ఇదిగోండి యారో మార్క్ చూపిస్తా చూడండి, ఇదిగోండి అలా చూపించాడు చూడండి. అలా అసలు రేడియస్ను చూపించచ్చా, R5 అని రావచ్చు, R5 అని రాయాలి. కానీ ఏం రాశాడు, రేడియస్ 5 అని రాశాడు. మూడు తప్పే. సో ఆల్ ఆఫ్ ది అబో ఆర్ ఎర్రర్. విచ్ ఈజ్ ఎర్రర్ అన్నాడు కదా, ఇలా చూపించకూడదు. 40 రైటే, చక్కగా చూపించాడు డైమెన్షన్. 40 రైటే. 25 రైటే, చక్కగా చూపించాడు. ఓకేనా, అది. కానీ ఇలా తప్పు, ఇలా చెప్పిన డైమెన్షన్స్ అనేవి తప్పు. వీడు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బొమ్మ చూడంగానే చాలా మంది భయపడతారు. సింపుల్, డైమెన్షనింగ్ ఎలా చేయాలో అడుగుతాడు అంతే. నేర్చుకొని వచ్చాం కదా, ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏది రైట్ అన్నాడు, the prescribed length for a arrowhead are 5 mm and 3 mm. There are two errors in the dimensions. ఈ కింద ఇచ్చిన డైమెన్షన్స్ లో రెండు తప్పుగా పెట్టాడంట. ఆఫ్ ది కాంపోనెంట్ ఇన్ ద ఫిగర్ ద ఎర్రర్స్ ఆర్ అన్నాడు. ఇదిగోండి ఇది రైటే, ఓకేనా, ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే, ఇది తప్పు అనమాట. మూడు డైమెన్షన్స్ ని కలిపి చూపించేటప్పుడు ఇలా బ్రాకెట్ లో 190 చూపించాలి, కానీ చూపించలేదు. సో సి ఆప్షన్ అనమాట. సి ఆప్షన్ ఇంకోటి ఏముంది, 500. ఇదిగోండి ముందు 100 తక్కువ ఉంది, తక్కువ ఉన్నది ముందు ఉండాలి కదా, ముందెలా చూపించాలి, 100 పై అని చూపించాలి. ఆ తర్వాత 140 చూపించాలి, 140 చూపించాలి, అంతే కదా. కానీ వాడేం చూశాడు, తర్వాత 100 ముందు 140 చూపించాడు. తక్కువది ముందు ఉండాలి. సో సి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఎక్కడుందని అడిగాడు కదా, సో 100లో ఎర్రర్ ఉంది. ఓకేనా, ఎందుకంటే 100 ముందు చూపించాలి. నెక్స్ట్ 40, 80, 70 కలిపిన దాంట్లో చూపించాలి. సో ఎర్రర్స్ దీంట్లో ఉన్నాయి అన్నమాట. ఓకేనా, అర్థమైందా. అలా మనం రిప్రజెంట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఈ డైమెన్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. The dimensions of the features of the shown in the figure, if we consider the numbers is correct, which of the following figures is correct? 1, 2, 3, 4, 5, 6, 7 7 ఫిగర్స్ ఇచ్చాడు. దీంట్లో ఏది కరెక్ట్ అన్నాడు, చూద్దాం. ఇదిగోండి ఇలా మధ్యలో గీయిచ్చా, తప్పు. ఇదిగోండి ఇలా రివర్స్లో రాయిచ్చా, తప్పు. ఇదిగోండి డైమెన్షన్ లైన్ ఇలా పక్క గీయిచ్చా, ఇలా నిలువుగా గీయాలి, పక్క గీసాడు చూసారా, తప్పు. డైమెన్షన్ లైను బయట వైపుకు ఉండకూడదు, లోపల వైపుకు ఉండాలి, తప్పు. ఇదిగోండి ఇది మాత్రమే రైట్, నీట్గా ఉంది. 5వది. 6వది కూడా తప్పు, ఇలా ఉండకూడదు, ఇదిగోండి ఇలా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ 7వది కూడా తప్పు, ఇలా రిప్రజెంట్ చేయకూడదు. వీటిని ఎలా రిప్రజెంట్ చేయాలి, అసలు ముందు రైట్ ఏంటి, 5th ఫిగర్ అనమాట. ఇది మాత్రమే రైటు, మిగతా అన్నీ తప్పు. 7 ఫిగర్స్లో 5వది మాత్రమే రైటు, మిగతా అన్ని రాంగ్. మరి వాటిని ఎలా చూపించాలి, ఇదిగోండి ఇలా చూపించాలన్నమాట. ఎప్పుడు డైమెన్షన్ లైన్కి పైన ఉండాలి. ఇదిగోండి డైమెన్షన్ లైన్కి పైన ఉండాలి, డైమెన్షన్ లైన్కి పైన ఉండాలి, డైమెన్షన్ లైన్కి పైన ఉండాలి. ఇలా ఇంక్లైన్డ్ లైన్ గీపించిన నువ్వు మాత్రం ఎక్స్టెన్షన్ లైన్ ఎలా గీయాలి, నిలువుగా గీయాలి. ఇదిగో డైమెన్షన్ లైన్కి పైన ఉండాలి, డైమెన్షన్ లైన్కి పైన ఉండాలి. ఇదిగోండి ఇలా యారో మార్క్స్తో చూపించాలన్నమాట. దీన్ని కూడా యారో మార్క్స్తో చూపించాలి. 4 పక్కన రాయాలి, మధ్యలో రాయకూడదు. ఓకేనా. ఇలా చూపించేటప్పుడు ఇలా పక్కన చూపించాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి మధ్యలో రాస్తాం. ఇక్కడంతా కూడా రఫ్ ఏరియా కాబట్టి పక్కన చూపించాలన్నమాట. ఇక్కడ రఫ్ ఏరియా లేని కాబట్టి మధ్యలో చూపించాలి. ఇది నొటేషన్ అనమాట.
సింబల్స్ని ఎలా చూపించాలి అన్న విధానం మనకి ఇక్కడ అర్థమైంది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ మీకు దీన్ని చూడండి, ఇది బొమ్మ అన్నమాట. ఆ మ్యాటర్ మొత్తం చూసి భయపడమాకండి, మనకి బొమ్మ ఇంపార్టెంట్. బొమ్మను పట్టుకోండి. ఓకేనా, దీన్ని రేడియస్ కరెక్ట్ బాగానే చూపించాడు, దీన్ని బాగానే చూపించాడు, మొత్తం 80 ఓకే. ఇది 40 బాగానే చూపించాడు, ఇది 15 బాగానే చూపించాడు, ఇది 25 బాగానే చూపించాడు. అన్ని డైమెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. క్వశ్చన్ చూద్దాం. వెదర్ ద హోల్ ఇన్ ద ఫిగర్ హ్యాస్ బీన్ కరెక్ట్లీ డైమెన్షన్డ్. మొత్తం అన్ని కరెక్ట్గానే చూపించాడని అడిగాడు. ఎస్, కరెక్ట్గానే చూపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ లొకేషన్ డైమెన్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? ఇక్కడ చూడండి కాన్సెప్ట్, లొకేషన్ డైమెన్షన్స్. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, మనం ఈ ఫిగర్కి వచ్చినప్పుడు, ఈ ఫిగర్ దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఇదిగోండి ఇదొక సర్కిల్. ఈ సర్కిల్ అనేది ఈ ఓవరాల్ ఫిగర్లో ఎక్కడుందో మనకు ఎలా అర్థం అవుతుంది? ఇదిగోండి, ఇది బేస్ లైన్. బేస్ లైన్కి సర్కిల్ ఉన్న డయామీటర్కి లింక్ ఉన్నది ఏంటి? 25. నెక్స్ట్ ఇదిగో సర్కిల్ డయామీటర్ లైన్ ఇదే కదా, దీనికి బేస్ లైన్కి లింక్ ఉన్నది ఏంటి? 80. అంటే 80 mm తర్వాత సర్కిల్ ఉంది, 25 mm పైన సర్కిల్ ఉంది. సర్కిల్ అనేది ఎక్కడుందో మనం లొకేట్ చేయటానికి ఏ డైమెన్షన్స్ ఉపయోగపడుతున్నాయో వాటిని లొకేషన్ డైమెన్షన్స్ అంటారు. మళ్ళా చదువుతున్నాను, ఒక ఫిగర్లో సర్కిల్ అనేది ఎక్కడుందో మనం చెప్పటానికి ఎన్ని డైమెన్షన్స్ ఉపయోగపడుతున్నాయో వాటిని లొకేషనల్ డైమెన్షన్స్ అంటారు. ఇదిగోండి 60, అది రేడియేషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ 40, దానికి సర్కిల్కి సంబంధం లేదు. 15, దానికి సర్కిల్కి సంబంధం లేదు. కానీ 80 బేస్ లైన్కి సర్కిల్ డయామీటర్కి 80 డిస్టెన్స్ ఉందంట. అంటే సర్కిల్ ఎక్కడుందో చెబుతుంది. కుడివైపు నుంచి చూసాం అనుకోండి, కుడివైపు నుంచి 80 mm బేస్ లైన్కి ఎడం వైపు ఉంది అని చెప్పచ్చు. నెక్స్ట్ డయామీటర్కి బేస్ లైన్కి 25, కింద నుంచి 25 mm తర్వాత సర్కిల్ డయామీటర్ వచ్చిందని చెప్పచ్చు. సో 25, 80 మొత్తం ఎన్ని డైమెన్షన్స్? 2 అనమాట. సో 2 లొకేషనల్ డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. హౌ మెనీ లొకేషన్ డైమెన్షన్స్ ఆర్ దేర్ అన్నాడు. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ లొకేషన్ డైమెన్షన్స్ ఏవి అన్నాడు. 80, 40 కాదు, 15, 25 కాదు, 25 కాదు. ఇదిగోండి 25, 80. నేను కూడా ఏం చూపించాను మీకు? ఇదిగోండి 80, 25 ఇవి 2 మాత్రమే లొకేషనల్ డైమెన్షన్స్. సో 25, 80 అనేది ఆన్సర్ అనమాట. ఏ ఆప్షన్. చాలా ఇంపార్టెంట్. ముందు రోజుల్లో ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతాడు, గమనించండి. ఏదో ఒక ఫిగర్ లోపల సర్కిల్ కానీ ఏమైనా ఫిగర్ వచ్చినప్పుడు దాని ఆరిజిన్, దాని లొకేషన్ మనము చెప్పగలిగేలా ఉండే డైమెన్షన్స్ని లొకేషన్ డైమెన్షన్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇలా బొమ్మ ఇచ్చాడు. హౌ మెనీ లొకేషన్ డైమెన్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? లొకేషన్ డైమెన్షన్స్ ఎన్ని అన్నాడు. ఇదిగోండి చూద్దాం. ఇది సర్కిల్, సర్కిల్ ఒక డయామీటర్ తీసుకుందాం. ఇదిగోండి ఇది బేస్ లైన్, అంటే 15 లింక్ ఉంది 1. నెక్స్ట్ ఇది సర్కిల్, దీని డయామీటర్. ఓకేనా, సర్కిల్ యొక్క డయామీటర్కి ఇదిగోండి బేస్ లైన్కి లింక్ ఉంది 25 అనే డైమెన్షను లొకేషనల్ డైమెన్షను. నెక్స్ట్ ఇదిగోండి సర్కిల్ డయామీటర్, సర్కిల్ డయామీటర్కి సంబంధించి 30 రీమ్, యాష్ 30, స్పెరికల్ రేడియస్ 30. ఇది కూడా లొకేషన్ డైమెన్షన్స్. సో లొకేషన్ డైమెన్షన్ ఎన్ని అన్నాడు. ఎన్ని వచ్చినాయి? మొత్తం 3 వచ్చినాయి. 25, 10, 35, 55, R7, R25 ఇవేమీ కాదు. ఎందుకు? డైమెన్షన్ అన్ని క్లియర్గా చూపించే కంప్లీట్ లైన్ అయి ఉండాలి. మనకి డయామీటర్ అని కంప్లీట్గా చూపించి దాని లెంత్ను చూపించాలి. ఇదిగోండి
ఇలా తీసుకున్నాం చూసారా, డైమెన్షన్ సెట్ అయింది. ఇలా చూసాం చూసారా, ఇలా చూసారా. ఓవరాల్గా సర్కిల్ డయామీటర్ తీసుకున్నప్పుడే వీ కెన్ లొకేట్, మనం లొకేట్ చేసి చెప్పగలం, లేకపోతే చెప్పలేము. ఓకేనా, అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో దీంతో 65 క్వశ్చన్ వరకు మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. సో మిగతా క్వశ్చన్స్ ఇంకేమైతే ఉంటాయో వాటిని కూడా కలిపి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దీంతో వీడియోని ఇక్కడికి నేను కంప్లీట్ చేస్తున్నాను. జామెట్రిక్ ఫిగర్స్లో మనం ఎంసీక్యూస్ అనే సెషన్ చేసుకున్నాం. ఇది దాంట్లో ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్లో అన్ని క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 2 భాగాలుగా మాట్లాడుకుందాం. ఓకేనా. వీటిని చూసి మళ్ళీ మీరు జామెట్రిక్ ఫిగర్స్ రివిజన్ చేసుకోండి. సెకండ్ పార్ట్లో బాగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching my video. Don't forget to subscribe Science for Railways.